వైసీపీ నేతలు పోలీసులకు చిక్కకుండా దొంగ పోలీసుల ఆటకు తెరతీశారా? విచారణకు పిలవగానే అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోతున్నారా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాకపోవడానికి రీజన్ ఏంటి? మైనింగ్ మరకల వెనుక కాకాని కహాని ఏంటి? మాజీ మంత్రి కాకానికి అక్రమ మైనింగ్ మరకలు, పోలీసులకు చిక్కని కాకాని, విచారణకు డుమ్మా, కాకాని అరెస్ట్ తప్పదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుందని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చేసిన తప్పుల చిట్టా పుస్తకాలను బయటకు తీసి దుమ్ము దులుపుతోంది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు. కూపీ లాగి జైల్లో కూర్చోబెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి మొన్న పోసాని కృష్ణమురళి వరకు ఇదే తంతు జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వంతు వచ్చేసింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైన్ దగ్గరే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు వాడే జిలెటిన్ స్టిక్స్ తో పాటు పేలుడు పదార్థాలను అధికారులకు అప్పగించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందించలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దాంతో వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో కేంద్రం ఆదేశించింది. అప్పట్నుంచి గనిలో మైనింగ్ యాక్టివిటీ తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ మైనింగ్ పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి 7గురిపై కేసులు నమోదు చేసి 3గురిని అరెస్ట్ చేశారు. A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడానికి నెల్లూరులోని కాకాని నివాసానికి ఆదివారం పోలీసులు వెళ్లారు. కానీ కాకాని అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కాకాని విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు భయంతో పారిపోయారు అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీంతో కాకాని సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తాను ఎక్కడికి పారిపోలేదంటూ ఓ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నాను అని, కుటుంబ సభ్యులతో కలిసే ఉన్నాను అని సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులు హైదరాబాద్ కు వెళ్లగా సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా కాకాని లేరని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన సమీప బంధువులకు మళ్లీ నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాని హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మంగళవారం హైకోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు నెల్లూరుతో పాటు హైదరాబాద్ లో కూడా కాకాని లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఇప్పటికే ఆరోపించిన కాకాని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆయన 2 సార్లు అందుబాటులో లేరు. మరి పోలీసుల నోటీసులపై కాకాని ఎలా స్పందిస్తారు? మంగళవారమైనా విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది.